హాయ్ ఫ్రెండ్స్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తిరిగి వచ్చేశాడు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్తో. అదే కింగ్డమ్. ఈ సినిమా గురించి సమీక్ష చేద్దాం. రెడీనా? విజయ్ దేవరకొండ. ఈ పేరు చెప్పగానే యూత్లో ఓ వైబ్ వస్తుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా. తక్కువ సినిమాలతోనే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు ఈ రౌడీ హీరో. కాని ఇటీవల కొన్ని ఫ్లాపులు అభిమానులను కాస్త నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు కింగ్డమ్తో విజయ్ బ్యాక్ టు ఫామ్ అని చెప్పి మరీ కొట్టాడు. ఈ సినిమా అతని కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. మళ్లీ రావా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం అంచనాలను మించి హిట్ అయిందా? రండి కథలోకి వెళ్దాం. కింగ్డమ్ కథ ఏంటంటే, కానిస్టేబుల్ సూర్యగా విజయ్ దేవరకొండ విధి నిర్వహణలో భాగంగా ఓ అండర్ కవర్ ఆపరేషన్ కోసం శ్రీలంకకు వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తన చిన్నతనంలో దూరమైన అన్నను కలుస్తాడు. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, తాను వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తన అన్న శివనే. ఇక్కడ నుంచి కథ ఊపందుకుంటుంది. అన్నను కాపాడాలని సూర్య పడే తపన. అసలు శివ ఎందుకు క్రిమినల్ అయ్యాడు? వీళ్ళిద్దరూ ఎందుకు దూరమయ్యారు? సూర్య ప్రేమించిన అను ఎవరు? మురుగన్కి శివకి సంబంధమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం థియేటర్లో కింగ్డమ్ చూడాల్సిందే. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో మళ్లీ తన మ్యాజిక్ చూపించాడు. ట్రైలర్లోనే కథను రివీల్ చేసిన ఎమోషనల్ సీన్స్తో ప్రేక్షకులను కథలో ఇన్వాల్వ్ చేసేశాడు. అన్నదమ్ముల బంధం చుట్టూ తిరిగే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ స్పీడ్గా సాగితే సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ కారణంగా కాస్త స్లో అనిపించిన గౌతమ్ తన స్టైల్లో కథను ట్రాక్ తప్పకుండా నడిపించాడు. ఇక విజయ్ దేవరకొండ వామ్మో, ఈ సినిమాలో ఓ పవర్ హోస్లా కనిపించాడు. లైగర్ లాంటి సినిమాల కోసం బాడీ బిల్డ్ చేసి స్టామినా వృధా చేసుకున్న విజయ్ కింగ్డమ్లో తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా అతని కెరీర్కి టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు. సత్యదేవ్ ఎప్పటిలాగే తన యాక్టింగ్తో చితక్కొట్టేశాడు. భాగ్యశ్రీ బోర్సే తన అందంతో యాక్టింగ్తో మెస్మరైజ్ చేసింది. ఇక వెంకటేష్ ట్రైలర్లోనే తన చరిష్మాతో ఆకట్టుకున్నాడు. థియేటర్లో అతని సీన్స్కి విజిల్స్ పడకుండా ఉండవు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశాడు. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. విజువల్స్ రిచ్ గా, గ్రాండ్ గా కనిపిస్తాయి. నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకి బిగ్ ప్లస్. అనిరుద్ధ్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్బో, సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లింది. అవసరం లేని ఎలివేషన్ మ్యూజిక్ లేకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్ స్కోర్తో అనిరుద్ధ్ మ్యాజిక్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా టాప్ క్లాస్. అయితే కథనంలో పూర్తిగా కొత్తదనం ఆశించే వాళ్లకి కాస్త నిరాశే. సెకండ్ హాఫ్లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. కాన్ని గౌతమ్ తిన్ననూరి టేకింగ్, విజయ్, సత్యదేవ్, వెంకటేష్ నటన, అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, గూస్బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కింగ్డమ్ని విజయ్ దేవరకొండ కెరీర్లో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్గా నిలబెట్టాయి. ఒక్క లైన్లో చెప్పాలంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్తో కొట్టేశాడు. కంబ్యాక్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఈ రౌడీ బాయ్ గట్టిగా ఒక్కటిచ్చాడు. థియేటర్లో కింగ్డమ్ చూసి విజయ్ మ్యాజిక్ని ఎంజాయ్ చేయండి.